కళ్యాణదుర్గం పట్టణంలోని గోల్డెన్ బెల్స్ ఉన్నత పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ బాలల దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపల్ ఫాదర్ జీన్స్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జ్ బండే సుభాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాన్ మాట్లాడుతూ 1954లో ఐక్యరాజ్య సమితి నవంబర్ 20ని అంతర్జాతీయ బాలల దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ముఖ్యంగా బాలల హక్కులపై విద్య, వైద్యం, ఆహారం వంటి హక్కులను ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని తీర్మానం చేశారని, అప్పటి నుంచి యూనిసెఫ్ బాలల హక్కులు, వారికి సంబంధించి చట్టాలను అమలు జరిగేలా చేస్తుందని వివరించారు. And anti-racism and mental health, people and children are raising their voice on the issues that matter to their generation and calling for adults to create a better future. On this beautiful occasion, each child is a beautiful flower, and all the different kind of flowers together make a beautiful garden. And really welcome you all, sir, and it is a proud moment for us. There were so many schools, colleges and all that. They have chosen our school because you show the love towards Gordon Bell School, and we are all proud of. ఎందుకంటే ఈ బాలల దినోత్సవం అంటే నెహ్రూ గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కూడా చక్కగా చదువుకొని మహోన్నతమైన పదవుల్లో అంటే డాక్టర్లు, లాయర్లు, జడ్జిగాను, లేదా మన పోలీసు ఎస్ఐ గారుగాను, సిఐ, ఎస్పీను, డిఎస్పీ డాక్టర్ గారు, ఇంజనీర్లుగాను కావాలని, కాబట్టి ఆ పరంపరలో మీరు కొంత ఈ సెల్ అలవాటు తగ్గించుకొని బాగా చదువుకొని మీ స్కూలుకు, తద్వారా మీ తల్లిదండ్రులకు, మీ గ్రామానికి మంచి పేరు తీసుకొని వస్తారని కోరుకుంటూ, ఆ డిక్లరేషన్లో ఉన్న అన్ని విషయాలని వాళ్ళ రాజ్యాంగంలో పొందుపరుచుకొని అక్కడున్న ప్రజలకి హక్కుల్ని ఖచ్చితంగా కలిగించాల్సిందిగా కోరడమైంది. మన ఇండియా కూడా అందులో ఒక సిగ్నేటరీ అందులో సంతకం చేశారు. కాబట్టి మన వాళ్ళు కూడా ఖచ్చితంగా వాటిని మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా చాలా చట్టాలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మన న్యాయవాదులు చెప్పినట్లు పిల్లలకి హక్కులు ఉన్నాయి, స్త్రీలకి ఉన్నాయి, సాధారణ పౌరులకి